రహదారి ప్రమాదాల నియంత్రణపై పోలీసు శాఖ దృష్టి సారించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించడం ద్వారా రహదారులను సురక్షితంగా మార్చాలని భావిస్తోంది. ప్రయోగాత్మకంగా NH-16పై జరిగే ప్రతి ప్రమాదాన్ని విశ్లేషించనుంది. అందుకోసం సిబ్బందికి ప్రత్యేకంగా తర్ఫీదునిస్తోంది. 2020 నాటికి రహదారి ప్రమాదాల మరణాలపై 50% తగ్గించాలనే లక్ష్యంతో పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలపై ప్రత్యేక కథనం. రహదారి భద్రతకు పోలీసు శాఖ నడుం బిగించింది. ప్రమాదాలకు అడ్డుకట్ట వేయడానికి క్షేత్రస్థాయిలో కీలక మార్పులు తీసుకొస్తోంది. రహదారి ప్రమాదాలపై ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానాలకు భిన్నంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో రహదారులను సురక్షితంగా మార్చవచ్చని భావించి ప్రత్యేక యాప్కు రూపొందించింది. రహదారులపై జరిగే ప్రమాదాల తీరును పోలీసులు, రవాణా శాఖ అధికారుల సహకారంతో విశ్లేషిస్తారు. ప్రమాదం జరగడానికి గల కారణాలు, రహదారి ఇంజనీరింగ్లో గమనించిన లోపాలను ఫోటోలతో సహా ఆ యాప్లో నిక్షిప్తం చేస్తారు. ప్రతి నెల ఓ రోజు జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోలీసు, రవాణా శాఖల అధికారులు సమీక్ష నిర్వహిస్తారు. యాప్లో నమోదైన వివరాలను ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. ప్రమాద వివరాలను ప్రయోగాత్మకంగా NH-16 నుంచి ప్రారంభించాలని పోలీసు శాఖ నిర్ణయించింది. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న జిల్లాల పోలీసు అధికారులకు యాప్ వినియోగంపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పోలీసు శాఖ నమోదు చేసే కేసుల్లో 25% రహదారి ప్రమాదాలకు సంబంధించినవే ఉంటున్నాయని డీజీపీ సాంబశివరావు తెలిపారు. రాష్ట్రంలో ఏటా 8,000 మంది ప్రమాదాల్లో చనిపోతున్నారని, ఈ సంఖ్యను 2020 నాటికి సగానికి తగ్గించాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నామని వివరించారు. జూలై 1 నుంచి NH-16పై జరిగే ప్రతి ఒక్క ప్రమాదానికి సంబంధించిన వివరాలు యాప్లో నమోదు చేస్తామని స్పష్టం చేశారు. రోడ్ యాక్సిడెంట్స్ లో ఎంతమంది చనిపోతున్నారంటే, నీ కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయంటే, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ సీ దట్ ది నెంబర్ ఆఫ్ పీపుల్ డోంట్ డై. వి ఆల్సో ఫీల్ మోరల్లీ రెస్పాన్సిబుల్. మీ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఎవరన్నా చనిపోతే ఒక్కసారి మట్టిలా ఇంటికి పోయి చూడండి. మీరు ఎంత బాధేస్తుందో, ఎంత డివాస్టేషన్ వస్తుందో తెలిసిపోతుంది. యాక్సిడెంట్స్ ని మనం నివారించగలమా లేదా అనేది పక్కన పెడితే, చనిపోయేటువంటి వారి సంఖ్యను మనం తగ్గించాలి. మన సొసైటీని ఒక రోడ్ సేఫ్ సొసైటీగా తయారు చేయగలిగితే విల్ బి వెరీ హ్యాపీ. ఆ గోల్డెన్ అవర్ లో అతని మనిషి యొక్క ప్రాణాన్ని రక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో ఫస్ట్ టైం ఇన్ ఏపీ ముఖ్యమంత్రి గారు 126 వెహికల్స్ ని రిలీజ్ చేసి ఓన్లీ నేషనల్ హైవే 16 మీద ప్రస్తుతానికి బేసికలీ ఎవ్రీ బ్లాక్ జోన్ దగ్గర పెట్టి, అదే అంబులెన్స్ కింద పనికి వస్తుంది, అదే ప్రివెన్షన్ కింద పనికి వస్తుంది, అదే ఆపదలో ఉన్నప్పుడు it works for you. Maybe in a year's time, in 1 year's time, we want to reach the number by 1,000. There will be 1,000 vehicles exclusive in Andhra Pradesh only for road safety on the roads. సమిష్టి కృషితో పోలీసు, రవాణా శాఖలు సురక్షిత రహదారుల లక్ష్యాన్ని చేరుకుంటాయని ఐజీ దామోదర్ విశ్వాసం వ్యక్తం చేశారు. రహదారి ప్రమాదాల నియంత్రణను కీలక బాధ్యతగా తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. పోలీస్ డిపార్ట్మెంటే కాకుండా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా కలిపి చేస్తున్నాం. మనం అంటూ చేస్తే పలానప్పుడు నేను ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నప్పుడు నా ఇంటర్వెన్షన్ వల్ల చిన్న టార్ డబ్బాకి నేను గోస్లోన్ పెట్టినందులో యాక్సిడెంట్ జరగకుండా నిలుపుదల చేయగలిగాను. యాక్సిడెంట్ జరగడం కేవలం హ్యూమన్ ఎర్రర్ వల్లే కాదు, రోడ్ ఇంజనీరింగ్ ఎవరు చేయాలి? NHA వాళ్ళు ఏం చేస్తున్నారు? నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి కన్సెషన్, రోడ్డు వేసిన టోల్ మాత్రం వసూలు చేసుకున్నాడు. వారికి ఉన్నటువంటి బాధ్యతలు ఏమిటి, ఆబ్లిగేషన్స్ ఏమిటి, అవన్నీ అతను సక్రమంగా నెరవేరుస్తున్నాడా? అతను సక్రమంగా నెరవేర్చుంటే ఈ యాక్సిడెంట్ అయ్యుండేదా? జరుగుండేది కాదు కదా. ఎందుకు అతను చేయలేదు? అయితే అతను కూడా ఈ నేరం జరగడానికి, మరణానికి కారకుడే కదా. సో కెన్ వి నాట్ ఇన్వోక్ హిమ్ ది క్లాజ్ ఆఫ్ అబెటర్ అగైన్స్ట్ హిమ్? ఈ విధంగా ఆలోచించాలి. నిరంతర పర్యవేక్షణ, ప్రమాదాలపై సమీక్షతో రహదారులను సురక్షితంగా మార్చగలమని పోలీసు శాఖ భావిస్తోంది.